Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అదిగో అక్కడున్నాడు ఆ పిల్లోడు. ఏయ్ పిల్లోడా, ఎందుకు దిగు? రేబా, ఇంటికొచ్చి దొంగతనం చేసింది వాళ్ళిద్దరే. మిగతా వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ అయి ఉంటారు. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. కిందకి దిగు. కిందకి దిగరా చిన్న పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. పట్టుకొని రా పిల్లాన్ని. లడ్డు సింగ్ సార్, త్వరగా పార్క్ కి రండి. శివ కాపాడు. థ్యాంక్ యూ శివ. చాలా ఆపండి. ఎరా, నీకు అసలు సిగ్గే లేదా? ఒక చిన్న పిల్లోడు చేతిలో అలా తనులు తింటున్నారే. సారీ, ఎలా ట్రై చేసినా కొడుతున్నాడు. సరే పర్లేదు, రెండ్రా పారిపోదా. మిమ్మల్ని అందరినీ నేను ముందు పాత పేపర్లో పడేయాలి. ఒక చిన్న పిల్లడి దగ్గర దొబ్బులుతున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఆ పిల్లోడేం చిన్న పిల్లవాడు కాదు బాయ్. వాడు కొండలాంటి వాడు. కొండని కరిగించడానికి ఒక ఎలుకలాగా పనిచేయాలి. ఇప్పుడు మన బలం ఏంటో తనకి చూపించాలి. అప్పుడే మనం అనుకున్నది కూడా మనం సాధించగలం. లేదంటే మనం కూడా ఇక్కడ కూర్చోవలసిందే. మనం అనుకున్నది ఇక్కడ జరగదు. మనకి వేదాస్ నగరంలో ఉండే అన్ని డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. కానీ మనకి ఒక చిన్న పిల్లాడు అడ్డుగా ఉన్నాడు. ఆ పిల్లాడిని ఖచ్చితంగా ఏదైనా చేసి తీరాలి. లడ్డు సింగ్ సార్, ఈ పాత పేపర్ల గ్యాంగు ఏదో ఒక విషయాన్ని వెంటనే ఆపేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ పనిచేసేలోగా మనం వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళందరినీ మనం ట్రాప్ చేయాలి. ఊర్లో ఎంతమంది పాత పేపర్ల వాళ్ళు ఉన్నారో అందరినీ రమ్మని చెప్పండి. ఇదిగో చూసావా శివ, నేను మన ఊరంతా తిరిగి ఇలా ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చాను. హై, ఓకే లడ్డు సింగ్ సార్, వీళ్ళలో ఆ దొంగలు ఎవరైనా ఉన్నారేమో నేను ఒకసారి చెక్ చేస్తాను. ఓకేనా? నువ్వు లేదు 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 సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను ఎప్పుడు చెప్పాను నువ్వే చేసావు అని? నేను ఊరికనే నీ మొహం చూస్తున్నాను. హై, లడ్డు సింగ్ సార్, ఇక్కడున్న వాళ్ళలో ఎవరు ఆ పాత పేపర్ గ్యాంగ్ లో వాళ్ళు కాదనుకుంటాను. పోలీసులు మమ్మల్ని ఎందుకు సార్ తీసుకొచ్చారు? లడ్డు సింగ్ సార్, వీళ్ళందరూ ఎవరు? శివ, వీళ్ళు కూడా చేతిలో మూటలు పెట్టుకొని వస్తుంటే నేను చూశాను. ఎవరిని వదలకూడదని అందరినీ పట్టుకొచ్చేసాను. శివ, నేను మా ఇంట్లో ఉన్న చెత్త పేపర్లని బయట వేయడానికి వెళ్ళాను. ఈలోగా నన్ను లాక్కొచ్చేశారు. ఈ పోలీసులకు ఎవరిని పట్టుకోవాలనే తెలియడం లేదు. మమ్మల్ని కూడా పట్టుకున్నారు. వీళ్ళైనా పర్వాలేదు, నేను ఇంటిలో చెత్త గిరాటా కానీ బయటకు వచ్చాను. అప్పుడు నన్ను పట్టేసుకున్నారు. సారీ అంకుల్ ఆంటీ, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆయన బదులు నేను సారీ చెప్తున్నాను. థ్యాంక్ యూ శివ, ఆ సిచ్యువేషన్ ని భలే హ్యాండిల్ చేసావులే. లేకపోతే వాళ్ళు నాతో గొడవ పడి ఉంటారు కదా. లడ్డు సింగ్ సార్, మన వేదా సిటీలో తప్పకుండా పాత పేపర్లకి ఒక గుడౌన్ ఉంటుంది. ఖచ్చితంగా పాత పేపర్ల వాళ్ళందరూ అక్కడికి వస్తారు కదా. వీళ్ళలో ఎవరికైనా దాని గురించి తెలిసేమో కనుక్కోండి. మీరందరూ చెప్పండి, మన ఊర్లో అసలు అటువంటి గొడౌన్ ఎక్కడుంది? తర్వాత దాని ఓనర్ మన ఊర్లో లేనివాడు ఎవడో చెప్పండి. సార్, అలాంటి గుంపు ఒకటి ఉంది సార్. దానికి సొంతమైన మనిషి చాలా రోజులుగా గోడౌన్కి రావడం లేదు సార్. కానీ దానికి సొంతమైన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరో వస్తున్నారని విన్నాను సార్. ఆ గోడౌన్ మన ఊరు బయట పాత ఫ్యాక్టరీ పక్కనే ఉంది సార్. లడ్డు సింగ్ సార్, మనం వెంటనే అక్కడికి వెళ్దాం. ఈ బాయ్ ఏదైనా పని చేయాలనుకుంటే దానికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
ఇక మన పని పూర్తి కాబోతుంది. ఇకపై టక్కని పని పూర్తి చేయాలి. దానికంటే ముందు మనం ఆ శివాని పట్టుకోవాలి. దాని తర్వాత మిగతాని మాట్లాడుకోవచ్చు. నన్ను ఎవరు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని పట్టుకోవడానికి నేనే వచ్చాను. బాయ్ తనే ఆ శివ. ముందు పిల్లోడిని పట్టుకోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అరే ఎవరైనా తీయండి రా, తీయండి. ఏం చేస్తున్నారు అసలు? అందరూ ఎక్కడున్నారు? నాకేం కనిపించడం లేదు. రండి రెండు వచ్చి తీయండి. బావుదా బావుదా చెప్పు. జీవా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఆ పిల్లోడిని ఎవరైనా పట్టుకోమని చెప్పాను కదా. మీ వల్ల అవుతుందేమో, మీరు ట్రై చేయొచ్చు కదా. కానిస్టేబుల్, అసలు నువ్వు ఎక్కడున్నావు? సార్ నేను ఎక్కడ ఉన్నాను సార్. రే బుడ్డంకాయలు, మీరు ఎంతసేపు ఇక్కడ లేరే? ఎక్కడి నుంచి వచ్చారా? లోపల దెయ్యం ఉంది. మేము లోపలికి వెళ్తే అది తన లోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళిపోయింది. అది మాతో చెప్తుంది మీ ఇద్దరిని కూడా మేము లోపలికి తీసుకువెళ్ళాలట. ప్లీజ్ మాతో పాటు మీరు కూడా వచ్చేయండి అంకుల్, ప్లీజ్. దయ్యమా? అయ్యో దయ్యమంట, పారిపోదాం పోదండి. మమ్మల్ని వదిలేయండి స్వామి. అంకుల్ రండి రండి, లేకపోతే దెయ్యంకి కోపం వస్తుంది. లడ్డు సింగ్ సార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఈ వేదాస్ నగరాన్ని మనం కట్టుబాట్లో పెట్టుకుందామని అనుకున్నాం, కానీ చిన్నపిల్లడు దాన్ని బొమ్మ చేశాడు. థ్యాంక్ యూ శివ. ఓ కానిస్టేబుల్, నువ్వు వీళ్ళందరినీ జైలుకి తీసుకెళ్ళు. నేను కాసేపు టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి వస్తానులే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.